శ్రీరాముడు తండ్రి మాట విన్నాడు, తండ్రి మాట వినబట్టి చేశాడు అన్నది తప్పమ్మా. తండ్రి గారు అడవికి వెళ్ళు అని చెప్పలేదు ఆ దశరథుడు. దశరథుడు ఏడుస్తుంటే కైకేయి చెప్పింది. రాముడు అడిగాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నాడు తండ్రి గారు, నాతోటి ఎందుకు మాట్లాడటం లేదంటే కైకేయి చెప్పింది మీ నాన్నగారు నిన్ను అడవికి పంపమని చెప్పాలి, దానికోసం అది చెప్పలేక ఏడుస్తున్నాడు, అంతేగాని నీ మీద కోపం కాదయ్యా అని చెప్పి అంది. అమ్మాయి మాత్రం దానికి తండ్రి గారే చెప్పాలా, నువ్వు చెబితే వెళ్ళనా, నేను వెళ్ళిపోతానే అన్నాడు. అంచేత అయితే తండ్రి గారు ఆ మాట విన్నాడని చెప్పడంలో ఆ, దశరథుడు అన్నాడమ్మా, నన్ను ఓడించి నువ్వు రాజ్యం తీసుకో క్షత్రియుడివి అని అడిగాడు. ఇది ఎక్కడుందంటారా? ఇది మీకు అయోధ్యకాండలో 34వ సర్గమ్మ, 26వ శ్లోకం చూసుకోమనండి ఎవరినైనా సరే మాటలు మాట్లాడే వాళ్ళని. ఆయన ఏం చెప్పాడో చెప్తాను. అహం రాఘవ కైకేయ్య వరదానేన మోహిత అయోధ్యాయాస్త్వమేవాద్య భవరాజ నిగృహ్య మాం నన్ను నిగ్రహించి అయోధ్య రాజ్యాన్ని తీసుకోవయ్యా. నేను కైకేయికి ఇచ్చినటువంటి వరం వల్ల నేను మోహింపబడిపోయాను. నేను చేయలే, నీకు చెప్పలేకుండా ఉన్నాను, నేను నీకు ఇవ్వలేకుండా ఉన్నాను. అంచేత నన్ను ఓడించు, నిగృహ్య, నన్ను నిగ్రహించి నువ్వు రాజ్యం తీసుకో అన్నాడు. శ్రీరామచంద్రుడు ఏమన్నాడమ్మా? శ్రీరామచంద్రుడు ఒప్పుకున్నాడా? భవాన్ వర్ష సహస్రాయ పృథివ్యా నృపదేపతి అహం త్వరణ్యే వత్స్యామి నమే కార్యం త్వయా అనృతం. నువ్వు ఇది సంవత్సరాలు, వేల సంవత్సరాల కొద్దీ నువ్వే ప్రభువి, నీ మాటని నేను అబద్ధం కాకుండా నమే కార్యం త్వయా అనృతం, నాకు నిన్ను అబద్ధాలు కోరుగా చేయడం నాకు కార్యం కాదు అన్నాడు. నమే కార్యం త్వయా అనృతం, నిన్ను అబద్ధాలను చెప్పిన వాడిగా చెయ్యడం నాకు పని కాదు. నవ పంచచ వర్షాణి వనవాసే విహృత్యతే పునఃపాదో గ్రహిష్యామి ప్రతిజ్ఞాంతే నరాధిప. నీ కాళ్ళు పట్టుకుని నేను చెబుతున్నాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను, 14 సంవత్సరాలు అడవిలో ఉండి మళ్ళీ వస్తాను, అప్పుడు నీ కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు. కానీ దశరథుడి మాట విన్నాడా? దశరథుడు ఏం చెప్పాడు? నన్ను ఓడించి తీసుకెళ్ళన్నాడు. నన్ను ఓడించి రాజ్యం తీసుకోమన్నాడు, తీసుకోలేదే. రాముడు తీసుకున్నాడు. రాముడు తండ్రి మాట విన్నట్టు అయిందా? కాలేదే. అంతేకాదమ్మా, కౌశల్యాదేవి కూడా చెప్పింది. కౌశల్యాదేవి ఏం చెప్పిందంటే, నీకు తండ్రి ఒకడే కాదు, నేను తల్లి, నాకు కూడా నీకు తండ్రి మీద, తండ్రికి నీ మీద ఎంత అధికారం ఉందో నాకు అంత అధికారం ఉంది. నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, ఇక్కడే ఉండు, నువ్వు వెళ్ళడానికి వీలు లేదండి. ఒప్పుకున్నాడా? తల్లి మాట ఒప్పుకోలేదు మరి. అది ఎవరు చెప్పరే తల్లి మాట కాదన్నాడని? తల్లి మాట కాదనొచ్చా? అలాగే లక్ష్మణుడు అన్నాడు, నాకు ఎందుకు ఈ చేతులను భూషణాలు తొడుక్కోవడానికి, ఆ గాజులు వేసుకుని బంగారం గాజులు, ఆ అంగదాలు భుజకీర్తులు పెట్టుకోవడానికి కాదయ్యా, యుద్ధం చేయడానికి. నేను యుద్ధం చేస్తాను, దశరథుడిని నేను బంధిస్తాను తండ్రి గారిని. ఒప్పుకున్నాడా రాముడు? ఒప్పుకోలే. ఒప్పుకోలే. అలాగే ప్రహ్లాదుడు కూడా తండ్రి మాట వినలేదు. అసలు ప్రహ్లాదుడి గురించి అమ్మా, అంతా మన సినిమాలు చెంచులక్ష్మిని భక్త ప్రహ్లాద చూసి మాట్లాడేవి, కానీ ఒక్కళ్ళు కూడా భాగవతం కానీ భారతం కానీ చదివిన వాళ్ళు కారమ్మా. ఎందుకంటే మీకు తెలుసో తెలియదు, ప్రహ్లాదుడికి మొత్తం ముగ్గురు సోదరులు ఉన్నారు, పెద్ద సోదరులు. ఈ అందరిలోకి ఆఖరివాడు హ్లాదుడు, అనుహ్లాదుడు, సంభ్రాదుడు, ప్రహ్లాదుడు ఆఖరివాడు. ఈయన్ని తండ్రి గారు పాముల చేత గర్భించమన్నాడు, విషం పెట్టించమన్నాడు, కొండల మించి పడేయమన్నాడు, సముద్రంలో వదిలేయమన్నాడు. వదిలేశారు. వదిలేసిన వెంటనే నువ్వు నన్ను ఇలా అన్నావు కాబట్టి నీ మొహం ఈ జన్మలో చూడనన్నాడు ఆ ప్రహ్లాదుడు. మళ్ళీ వెనక్కి వచ్చాడు, సముద్ర మంటల్లో పారేశారు. ఏమొచ్చి ఎక్కడి నుంచి మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ ఇంటికి వచ్చాడు, తండ్రి దగ్గర నిలబడ్డాడు, కత్తులతో నరికించాడు. ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళా తండ్రి దగ్గరికే వచ్చాడు. ఏం చేసినా తండ్రి దగ్గరికి వచ్చాడమ్మా. ఇందులో కామన్గా ఏమిటి అంటే, ప్రహ్లాదుల్లోనూ రాముల్లోనూ కూడా తండ్రిని అధర్మంలోకి వెళ్లకుండా ధర్మంలో నిలబెట్టడమే వాళ్ళ యొక్క కర్తవ్యంగా భావించారు. ఇద్దరు కూడా తండ్రిని ధర్మంలో నిలబెట్టారు, కానీ అమ్మ వాళ్ళు తండ్రి మాటను వ్యతిరేకించడం కానీ అనుకూలించడం కానీ చెయ్యలేదు. శ్రీరామచంద్రుడికి తండ్రి మాట చెప్పిన మాట ధర్మానికి వ్యతిరేకమైతే కాదన్నాడు.
ప్రహ్లాదుడు కూడా హిరణ్యకశిపుడు చెప్పిన మాటని ధర్మానికి వ్యతిరేకం కాబట్టి కాదన్నాడు. అందుకే మారీచుడు ఏమన్నాడు? రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు మూర్తి భవించిన ధర్మం అమ్మా అన్నాడు. అంతేగాని ఆయన తండ్రి మాటని విన్నాడు. తండ్రి తండ్రిని సత్యంలో నిలబెట్టడానికి అడవిలోకి వెళ్ళాడు, కానీ ఆయన తండ్రి మాట విని ఆజ్ఞకి గురించి వెళ్ళలేదమ్మా. అదే అధర్మం అయినట్టయితే వెళ్ళి ఉండేవాడు కాదు. ఆయన ఏం చెప్పాడు? 14 సంవత్సరాలు అడవిలో ఉండి వెనక్కి వచ్చి రాజ్యం చేయమని చెప్పాడా దశరథుడు? చెప్పలేదే. కైకేయి కూడా భరతుడికి పట్టాభిషేకం చేస్తారు. టెంపరీ పట్టాభిషేకం అందా అనలేదే. పెర్మనెంట్ పట్టాభిషేకమే, రాజ్యాన్ని ఇచ్చేస్తున్నాడు ఆయన. టెంపరీ అనలేదు. నువ్వు 14 సంవత్సరాలు అడవిలో ఉండి తర్వాత ఏం చేయాలి ఏం చెప్పలేదు. రామచంద్రుడికి దశరథుడు కానీ కైకేయి కానీ 14 సంవత్సరాల తర్వాత ఏం చేయమని చెప్పాడు? ఏమీ చేయమని చెప్పాలా. భరతుడికి టెంపరీగా 14 సంవత్సరాలు ఇమ్మన్నారా? లేదే. పెర్మనెంట్ గానే అన్నారు. అప్పుడు భరతుడు వచ్చి, అందుకే నీకు అయోధ్యకాండలో చాలా సార్లు చెప్పడం జరిగింది దీని మీద. రామభరత సంవాదం అనేది గొప్ప ఇదమ్మా. అది చాలా మంచిది. అందులో ఖచ్చితంగా కానీ 75 శ్లోకాలు ఉన్నాయి. వస్తుంది. ధర్మాలు అవి తెలుసుకోవాలి, చదవాలి. భరతుడు అన్నాడు, నేను రాజ్యానికి అర్హుని కాను. పెద్ద కొడుకు ఉండగా రెండో వాడు చేయడానికి లేదు. మన వంశంలో ఎక్కడా జరగలేదు. అటువంటిది నేను ఎలా చేస్తాను? నేను చేయకపోయి తండ్రి గారు వెళ్ళమన్నాడు. మా తల్లి గారు రాజ్యం అడిగి తీసుకుంది. నేను ఇస్తున్నా, నేను నీకు ఇచ్చేస్తున్నా తీసుకో అన్నాడు. ఆయన ఇచ్చేస్తుంటే తీసుకోవడానికి అభ్యంతరం ఏమిటి? లాజికల్గా లీగల్గా అభ్యంతరం లేదు. కానీ ఆ రాజ్యాన్ని 14 సంవత్సరాల్లో తీసుకుంటే చనిపోయినటువంటి దశరథ మహారాజు గారి మాట అబద్ధం అవుతుంది. ఆయన నరకంలో పడతాడు. ఆయన తల్లిదండ్రులు నరకంలో పడతారు. అని చేత శ్రీరామచంద్రుడు అన్నాడు, సరే నువ్వు ఇస్తున్నావు కాబట్టి తీసుకుంటున్నా, కానీ 14 సంవత్సరాల తర్వాత తీసుకుంటా. 14 సంవత్సరాలు అడవిలో ఉంటా, తండ్రి గారి మాట నిలబెట్టిన వాడిని అవుతాను, తండ్రి గారిని స్వర్గానికి పంపిన వాడిని అవుతాను. తర్వాత ఏమో మీ అందరి కోరిక ప్రకారం 14 సంవత్సరాల తర్వాత ఏం చేయమన్నాడో దశరథుడు చెప్పలేదు కాబట్టి, కైకేయి కూడా చెప్పలేదు కాబట్టి మళ్ళీ రాజ్యం చేస్తాను. అదే చెప్తున్నాడు ఇక్కడ శ్రీరామచంద్రుడు కూడా. నవపంచచ వర్షాన్ని వనవాసే విహృత్యతే పునఃపాదో గ్రమిష్యామి ప్రతిజ్ఞాంతే నరాధిప. దశరథుడు నువ్వు ఉండు, ఇక్కడే ఉండు, నా దగ్గర నుంచి బలవంతంగా రాజ్యం తీసుకో, నన్ను ఓడించు, నన్ను నిగ్రహించు అని చెప్పితే 14 సంవత్సరాల తర్వాత తీసుకుంటాను. పంచచ వర్షాన్ని వనవాసే విహృత్యతే, నన్ను వదిలిపెట్టు, నేను 14 సంవత్సరాలు అడవిలో ఉంటాను నువ్వు చెప్పిన ప్రకారం. నీ మాట అబద్ధం కావడానికి వీల్లేదు. పునఃపాదో గ్రహీష్యామి, మళ్ళీ వచ్చి నీ పాదాలు పట్టుకుంటాను నేను. అంచేత తండ్రిని ధర్మంలో నిలబెట్టడానికి రామచంద్రుడు ప్రయత్నించాడు. ఆయన తండ్రి మాటను వినడం కాదు. ప్రహ్లాదుడు కూడా తండ్రిని ధర్మంలో నిలబెట్టడం కోసం అని చెప్పి ఆయన ప్రయత్నం చేశాడు. ఏం చదివావు అంటే ఆ ధర్మార్థ ముఖర శాస్త్రములు అన్ని అందులో ఉన్న సారం అంతా చదివానని చెప్పాడు. ఏమిటి అంటే విష్ణుమూర్తిని పాదాలు పట్టుకో అని చెప్పాడు. అంతేగాని ప్రహ్లాదుడు తండ్రికి మాట వినకపోవడం లేదమ్మా. వినకపోయేవాడైతే ఒక్కసారి మొదటిసారి నువ్వు నన్ను కొట్టగానే నీ మొహం చూడని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరైనా తండ్రిని కొడితే ఊరుకుంటారు, తండ్రి కొడుకుని కొడితే ఊరుకుంటారా? ఊరుకోరమ్మా. ఎవరన్నా ఊరుకుంటారు? మీకు సినిమా వాళ్ళది ఒక గోల కూడా అయింది కదా, కొడుకెళ్ళి తండ్రి ఇంటి గేట్లు బద్దలు కొట్టి నా ఆస్తి నాకు ఇయ్యని అడగడం. ప్రహ్లాదుడు అలాంటి వాడు కాదు. ప్రహ్లాదుడు అడగలేదు, రాజ్యం ఇమ్మని అడగలేదు. ప్రహ్లాదుడికి తర్వాత ఇంకా తెలియంది ఏంటంటేనమ్మా, చాలా మంది చెప్పరు. ఈ సినిమాల్లోనేమో చెంచులక్ష్మి కోసం ఎత్తుక్కుంటూ పోతాడు నరసింహుడు, అలా వెళ్ళడు. ఎవరు కోపడి తగ్గకపోతే అందరూ ప్రహ్లాదుని బతిమాలుతారు, నువ్వు ప్రార్థన చెయ్యని. ప్రహ్లాద కృత నరసింహ స్తోత్రం అని మీకు భాగవతంలో ఉంది. అద్భుతమైన స్తోత్రం అమ్మా, చదివితే అంతే నీ కోరికలైనా తీరతాయి, మీకు ఆపదల నుంచి బయటపడతారు. ఎప్పుడైనా రికార్డ్ చేద్దాం మీకు ఓపిక ఉంటే. అందులో చదివిన తర్వాత ఆయన అడుగుతాడు ప్రహ్లాదుడిని, నీకేం వరం కావాలో కోరుకో నాయనా అని. నరసింహమూర్తి అడిగితే ఆయన అంటాడు, నా తండ్రి నీకు శత్రుత్వం వహించాడు, కానీ నేను నీకు భక్తుణ్ణి. నా తండ్రి గారి నరకంలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అంచేత ఆయనకి సద్గతిని ఇయ్యని కోరుకున్నాడు ప్రహ్లాదుడు. తండ్రి మాట వినగని వాడు, తండ్రికి విధేయత లేనివాడు ఇలా కోరుకుంటాడమ్మా? నరసింహమూర్తి సంతోషించాడు. నీకు ఎప్పుడైతే తండ్రి అయ్యాడో హిరణ్యకశిపుడు, అప్పుడే అతనికి సద్గతి కలిగింది. అతని సద్గతి నేను ఆపలేను, నువ్వు ఇచ్చావు.
అని తొడ మీద కూర్చోబెట్టుకుని ప్రహ్లాదుని సముదాయించాడు. ఇదమ్మా సంగతి. ప్రహ్లాదుడి గురించి తెలియంది ఏంటంటే ఆయనకి నలుగురు మొత్తం సోదరులు. ఈయన అందరిలోకి చిన్నవాడు. సినిమాలన్నింటిలో ఈయన పెద్దవాడు అన్నట్టుగా ఒకడే అన్నట్టుగా చూపెడుతుంటారు, కాదు. ఈయన చిన్నవాడు. హ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, ముగ్గురు పెద్దవాళ్ళు. ఈయన ప్రహ్లాదుడు. ఇంకోటి తెలియంది ఏంటంటే ప్రహ్లాదుడు పిన్ని కొడుకే రాహువు. రాహువు, కేతువు ఒకే శరీరం వాళ్ళు. వాళ్ళు ప్రహ్లాదుడి యొక్క తల్లి చెల్లెలి పిల్లలమ్మ. ఆ ప్రహ్లాదుడి తల్లి చెల్లెలి పేరు సింహిక. ఆవిడ రామాయణంలో సుందరకాండలో వచ్చే సింహిక కాదు. ఈవిడ హిరణ్యకశిపుడి యొక్క మరదలు. ఒకటే అంటారా, హిరణ్యకశిపుడిది ఎప్పుడో 4వ మన్వంతరంలోనో 3వ మన్వంతరంలోనో అయింది. రామాయణం ఈ మన్వంతరంలో అయింది. మన్వంతరాలు తేడా ఉందమ్మా. హిరణ్యకశిపుడి కథకి మన కథకినే. ఇది ఈ యుగంలో కృతయుగంలో జరిగింది కాదమ్మా. అంచేత ఇద్దరూ కూడా ధర్మం కోసం తండ్రిని నిలబెట్టడం కోసం చేశారు కానీ అమ్మ, ఈయన మాట వినడం తప్పు వినడం కాదు, ఆయన మాట వినకపోవడం కాదు. ఇద్దరూ తండ్రి మాటని, తండ్రికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇచ్చారమ్మా.